ముంబై వచ్చి 7 సంవత్సరాలయిన తర్వాత మొదటిసారి యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ జేయి అని మా ఫ్రెండ్స్ అన్నాక ఇప్పటికి నాకు కుదిరిందనమాట. ఈరోజు ఓల్డ్‌గా ఉన్న డ్రెస్‌ని న్యూగా మారుద్దాము. ట్రై చేసి ఒకసారి వీడియో పెట్టి చూద్దాం ఎలా ఉంటదని ట్రై చేశాను. నేను దీంట్లో స్టార్టింగు కొలతలు అవన్నీ ఏం చెప్పలేదు. ఫస్ట్‌లో చూపిచ్చాను. నెక్ ఎంత తీసుకోవాలనేది ఊరక. ఎందుకంటే నేను మిషన్ వేరే వాళ్ళ దగ్గరికెళ్ళి నేర్చుకోలేదండి. నా సొంతంగా యూట్యూబ్‌లో చూసి నేర్చుకొని ఇయన్నీ కుట్టేశాను. ఇది నాది వీడియో అప్‌లోడింగ్‌లో ఇది మొదటి వీడియో అనమాట. ఇది డైరెక్ట్‌గా డిజైన్ కట్ జేసుకొని పేపర్ దొరుకుతది క్యాన్వాస్ పేపరు. అది అలా పెట్టేసేసి చూపిస్తున్నాను. ముందు హ్యాండే డైరెక్ట్ చూపిస్తున్నాను. మామూలు ప్లెయిన్ క్లాత్‌లో ఒక పేపర్‌ని తీసుకొని, ఆ పేపర్‌ని హ్యాండ్ డిజైన్‌లో కట్ జేసి, మిడిల్‌లో కట్ జేసి అలా పెట్టేసేయాలనమాట. పెట్టేసి మనము ఒక మార్కర్ తీసుకొని, ఆ మార్కర్‌ని అలా గీసుకోవాలి అంతే. అలా గీసుకొని వదిలేసేయాలి. తర్వాత దాన్ని కుట్టేటప్పుడు అర్థమైపోయిద్దనమాట మనకి. కట్ జేసుకోవడానికి కారణము చెప్తాను కొంచెం దీంట్లో. నేను మిషన్ నేర్చుకునే స్టార్టింగ్‌లో యూట్యూబ్‌లో చూసి నేర్చుకునేదాన్ని. ప్రతిసారి కొలతలు తీసి కట్ జేసుకోవడం ఎందుకులే అని చెప్పేసి, నేను ఒక పేపర్ తీసుకొని పేపర్‌లోనే నాది షేప్స్ అన్నీ ఆర్మోలు, హ్యాండ్స్ అన్నీ కట్ జేసి పెట్టుకునేదాన్ననమాట. ఇంక అవే డైరెక్ట్ క్లాత్ మీద పెట్టి కట్ జేసి కుట్టేసేదాన్ని. అందుకని నేను స్టార్టింగ్ వీడియో అది చూపించలేదు. ఇలా 2 పార్ట్‌లు. ఒక పార్ట్ మాత్రమే దీంట్లో చూపించాను ఎలా పెట్టాలనేది. ఇవి 2 పార్ట్‌లు. ఇది బ్యాక్ పార్ట్ అనమాట. బ్యాక్ పార్ట్ కుట్టేటప్పుడు గూడా సేమ్ ముందు ఆ లైనింగ్ యేసుకొని దాన్ని తిరగతిప్పితే పూర్తిగా కంప్లీట్ అయిపోద్ది. ఈ ఈ వీడియోని అప్‌లోడ్ చేసేది మొదటి కాబట్టి కొన్ని మిస్టేక్స్ రావచ్చు. ఒకవేళ ఇలాంటివి కొంచెం బేసిక్స్ వచ్చిన వాళ్ళకి ఇది ఈజీగా అర్థమైపోతది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇది కొంచెం కష్టంగా ఉండొచ్చు. నేను ఇప్పుడే కదండీ స్టార్ట్ చేసింది యూట్యూబ్ ఛానెల్. ముందు ముందు నేను కూడా అన్నీ నేర్చుకుంటాను. మిస్టేక్స్ వచ్చినప్పుడే కదా తెలిసేది. ఒకవేళ మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను ప్రతి దానికి రిప్లై ఇస్తాను. ఇంకా ఏంటంటే ముంబైలో మిషన్ నేర్చుకోవడం అంటే కొంచెం రిస్క్‌తో కూడిన పని. మన సైడ్ అయితే పట్టుకోవడానికి పేరెంట్స్ ఎవరో ఒకళ్ళు ఉంటారనమాట. ఇక్కడ ఓన్లీ నేను, మా హస్బెండ్, మా పాపే ఉంటది. నాకింకా 3 మంత్స్ బాబు ఉండడం వల్ల నాకు ఎళ్లి నేర్చుకోవడం అనేది కుదరలేదు. అందుకే నేను యూట్యూబ్‌లో చూసి నాయన్నా ఓన్లీ నా కోసం నా బట్టలన్నా కుట్టి నేర్చుకుందాంలే అనుకోని నేర్చుకున్నాను. అది కానీ యూట్యూబ్ ఛానెల్‌లో ఒకసారి పెట్టి చూద్దాము అని పెట్టాను. చూద్దాం ఇది ఎక్కడి వరకు రీచ్ అయ్యిద్దో. ఇట్లా కోట్ మోడల్ ఒకవేళ స్లీవ్‌లెస్ ఏసుకునే వాళ్ళైతే ఇట్లా ఏసేసుకోవచ్చు కోటు. ఇలా కూడా బావుంటది సింపుల్‌గా. కానీ నాకు స్లీవ్‌లెస్ అలవాటు లేదండి. అందుకని నేను హ్యాండ్స్ అనేది ఖచ్చితంగా కుట్టుకుంటాను. ఇదిగో హ్యాండ్స్. ఫస్ట్ తీసినప్పుడు ఇట్లా కోణం ఒక ట్రయాంగిల్ షేప్‌లో పెట్టేసి కుట్టేసేయాలనమాట. అది కొంతవరకే కుట్టాలి. మీకు ఫ్లవర్ బాగా థిక్‌గా రావాలంటే సగం వరకు కుట్టొచ్చు. కొంచెం చాలనుకుంటే ఇదిగింత. నేనెలా పెట్టానో అంతవరకు. ఇప్పుడు ఆ షేప్ వచ్చేసింది చూడండి. మీరు లైనింగ్ ముందే కట్ జేసి పెట్టుకుంటే, ఆ షేప్ వచ్చిన దాని మీద ఇది పెట్టేసి కుట్టేయచ్చు. పైది క్లాత్ డిజైన్ క్లాత్ ఎలా వచ్చినా సరే లైనింగ్ అనేది కరెక్ట్‌గా ఉండాలండి. షేప్ లేకుంటే హ్యాండ్స్‌కి అటు ఇటు అది ఫ్లవర్ అనేది పక్కకెళ్ళిపోతుందనమాట. అందుకని నేను ముందు హ్యాండ్ కట్ జేయలేదు. లైనింగే కట్ జేశాను. ఇప్పుడు చూడండి ఎంత బాగా కరెక్ట్‌గా కూర్చుందనమాట అది ఫ్లవరు. సెకండ్ సైడ్ కూడా ఇంకా అలానే కుట్టేసేయడము. ఒకవైపే చూపిస్తున్నాను. ఎందుకంటే వీడియో లాంగ్ అయిపోతుంది కదండీ! అందుకని నేను సింపుల్‌గా ఒక సైడే చూపించాను. ఒకవేళ మీకు హ్యాండ్ అర్థం కాకుంటే నేను మన ఛానెల్‌లో షార్ట్ వీడియో కూడా చేశానండి. దాంట్లో చూడండి మీకు అర్థమైపోతుంది. ఇంకా వీటికి ఇలా హ్యాండ్స్‌లెస్ యాడ్ చేసేయడమే. బొందులు యాడ్ చేసేయడమే. బ్యాక్ పార్ట్ నేను హై నెక్ తీసి పై వరకు నెక్ పెట్టేసుకున్నాననమాట. కొంతమంది డిజైన్స్ కూడా పెట్టేస్తారు. ఇంక ఇవి జాయిన్ చేసేయడమే. వీటిలో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మాత్రం ఖచ్చితంగా మీరు కామెంట్ రూపంలో పెట్టండి. మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంకా కొన్ని వీడియోస్ కావాలి అంటే ఓల్డ్ డ్రెస్సుల్ని న్యూగా మార్చడము, కొన్ని కొన్ని టిప్స్ ఇంకా ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేయడం అనేది మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడే కదా ఛానెల్ స్టార్ట్ చేసింది. కొంచెం నాకు గూడా సపోర్ట్‌గా ఉంటది. మోటివేషన్ వస్తూ ఉంటది. ఇవి ఎక్కువ ఫేమస్ అయిన వాళ్ళకి నా వీడియో కొంచెం డల్ అని అనిపియొచ్చు. కానీ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి వాయిస్ ఓవర్ మొదటిసారి ఇచ్చే వాళ్ళకి ఇది మాత్రం కొంచెం బానే ఉంటది. ఎందుకంటే మొదటిసారి వాయిస్ ఓవర్ ఇస్తున్నామంటే అది ఎంత కష్టంగా ఉంటదో నేను ఒకప్పుడు అనుకునేదాన్ని వీడియోలు చూసి ఎవరు ఈమె ఇలా ఇచ్చింది వాయిస్ ఓవర్ అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు నేను నా సొంతంగా నేను మొదలుపెట్టి మొదటిసారి వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఎంత కష్టమో అర్థమవుతుంది. ఇవి కూడా పేపర్ మీద రాసుకొని అది అర్థం చేసుకుంటూ
ఈ వీడియో కంప్లీట్ చేసేసరికి నాకు చాలా టైమే పట్టింది వాయిస్ ఓవర్ ఇవ్వడం కోసం. అప్పుడు అర్థమవుతుంది యూట్యూబర్లు ఎంత కష్టపడతారో, వాళ్ళకి ఊరికనే రాదు కష్టము దాని ఫలితం అనేది. సరే చూద్దాం. ఇప్పుడే కదా నేను ఫస్ట్ వీడియో స్టార్ట్ చేసింది. ఇంకా మన ఛానల్‌లో సండే మార్కెట్ గురించి మాట్లాడతాను. ఇంకా మీకు ఇలాంటి ఐడియాస్ కావాలంటే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.